Hi friends, welcome to Disha Trainings. This is NZR. Friends, ఈరోజు ఒక గొప్ప సుదినం ఎందుకంటే నేను మీ ముందుకు ఒక బుక్ రివ్యూ తోటి వస్తున్నా. బుక్ రీడింగ్ వర్క్షాప్ తోటి. ఐ లవ్ మనీ వర్క్షాప్. యాక్చువల్లీ నేను 2001లో సెప్టెంబర్ అనుకుంటా సుదర్శన్ హోటల్ నారాయణగూడ అక్కడ అటెండ్ అయ్యాను. నారాయణగూడ ఫ్లైఓవర్కి ఆపోజిట్లో ఉంటుంది. ఆ హోటల్లో 2 days సెమినార్ కండక్ట్ చేశారు, వర్క్షాప్. అప్పుడే మాకు దాదాపు మేలో మాకు పెళ్ళైంది 2001. మేము అక్కడ హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఈ ఐ లవ్ మనీ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. ఈయన గురుగారి పేరు సురేష్ పద్మనాభన్. సురేష్ పద్మనాభన్ గారు ఈ బుక్ రాశారు, ఐ లవ్ మనీ. నెక్స్ట్ 2015 ఆగస్ట్లో కనిపిస్తుందా? 2015 ఆగస్ట్లో చెన్నైలో అటెండ్ అయ్యాం. విత్ మై ఫ్యామిలీ ఐ అటెండెడ్. నిజానికి మేము ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడం కొద్దిగా లేట్ అయింది. ఇండిగో వాళ్ళు తీసుకోమన్నారు. విత్ గ్రేట్ డిఫికల్టీ వాళ్ళని కన్విన్స్ చేసి సంహౌ రేపు మాకు వర్క్షాప్ ఉందండి, ట్రైనింగ్ ఉంది, కైండ్లీ డూ సంథింగ్. ఎందుకంటే అప్పటికి గేట్లు క్లోజ్ చేశారు. వీఆర్ ద లాస్ట్ వన్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరోప్లేన్. సో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాళ్ళు అగ్రి చేశారు, వెళ్ళిపోయాం. చాలా తక్కువ జనాలు వస్తున్నారు. అక్కడ చెన్నైలో కొద్దిగా వర్షం కూడా ఎక్కువ ఉండే. మోస్ట్లీ దే ఆర్ ఇన్ ఏ ప్లాన్ టు క్యాన్సిల్ ద క్లాస్. రేపు సెషన్ ఉంటే మేము ఆల్రెడీ చెన్నైలో ల్యాండ్ అయ్యాము. మొబైల్ ఆన్ చేయగానే కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి. సార్ వేర్ ఆర్ యూ? మీరిద్దరు వస్తున్నారు కదా భార్య భర్తలు, మీరు ఎక్కడ ఉన్నారు? ఐ సెడ్ వి ల్యాండెడ్ ఇన్ చెన్నై ఆల్రెడీ. చెన్నైకి వచ్చేసామండి అంటే, అయ్యో. సార్ వెంటనే ఏం చేశారంటే ఈ అరేంజ్డ్ సంహౌ ఒక స్టార్ హోటల్లో క్లాస్ ఆర్గనైజ్ చేశారు. అందులో ఎక్కువ మేము 15-16 మందిమో ఉన్నాం. వెరీ నైస్ ప్రోగ్రామ్, వెరీ నైస్ అంటే వెరీ నైస్. మామూలుగా తన సెమినార్లో 100 మంది ఉండేది, ఈ వర్క్షాప్లో ఏకంగా ఒక 15 మందికి ఇట్లా కూర్చొని రౌండ్గా చెప్పడం జరిగింది. ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఫ్రెండ్స్, నేను ఈ బుక్ రీడింగ్ వర్క్షాప్ నిర్వహించాలి అని అనుకున్న వెంటనే ఈరోజు స్టార్ట్ చేయాలి సంహౌ. సో టక ఫోటో మొబైల్ తోటి స్కాన్ చేశాను. దే విల్ నాట్ బి దట్ గుడ్. కాకపోతే నేను తెలుగులో ఉన్న బుక్ను నేను సార్ రాశారు, డియర్ అర్జున్, ఏంటి, విష్ యూ హ్యాపీ రీడింగ్ అండ్ హ్యూజ్ సక్సెస్ సురేష్. ఎందుకంటే మామూలుగా తమిళ్ ఆర్జిన్ ఇతను, కాకపోతే ఇతను నార్త్ ఇండియా పూణేలో పెరగడం వల్ల, ముంబై ఆ పరిసరాల్లో ఉండడం వల్ల తనకి హిందీ మంచిగా వచ్చు. ఈ కెన్ టాక్ పవర్ఫుల్ హిందీ అండ్ క్లియర్ హిందీ. సో సురేష్ సార్ గారు స్పెషల్గా సైన్ చేసి ఇచ్చిన ఈ బుక్ నా దగ్గర ఉంది. ఫ్రెండ్స్, ఈ బుక్ రీడింగ్ వర్క్షాప్ నిర్వహించాలనుకున్నదే తడవగా నేను సార్కు మెసేజ్ కూడా అంటే ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. యాక్చువల్లీ నేను చేయదలుచుకున్నాను సార్, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఇట్ విల్ ఎన్హాన్స్, ఇట్ విల్ రీచ్ మోర్ తెలుగు పీపుల్ అని చెప్పి నేను చెప్పాను. కాకపోతే ఫ్రెండ్స్, నేను ఎక్కువ బుక్స్ ఏవి చదివినా ఇంగ్లీష్లోనే చదువుతాను. తెలుగు బుక్కులు నాకు ఈవెన్ 125 రూపీస్కి తెలుగు బుక్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు రీడ్ దట్. ఎందుకంటే
ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అంతగా రాకపోతే అర్థం చేసుకునుడు ఇబ్బంది అయితే తెలుగు బుక్ కొనుక్కోండి. నేను మాత్రం ఇంగ్లీష్లోనే చదువుతాను, ఇంగ్లీష్లో. ఎందుకంటే బికాస్ ఐ డోంట్ వాంట్ మిస్ ద ఎస్సెన్స్, అందులోని సారం మిస్ కావద్దు. ఎందుకంటే ట్రాన్స్లేషన్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ బుక్ ఇచ్చి సిస్టమ్కు ఏఐకి ఇచ్చి ట్రాన్స్లేట్ చేయంటే చేసి పడదొబ్బుతుంది. ఇట్ కెన్ డూ జస్ట్ లైక్ దట్. కానీ అసలు ఎసెన్స్ పోతుంది. దట్ ఐ డోంట్ వాంట్. ఓకేనా? సరే. సో ఫ్రెండ్స్, మీరు డబ్బు విషయంలో అంటే నేను డబ్బు విషయంలో ఎలాంటి తప్పులు చేశాను, మనకు తెలియకుండానే మనం ఎలాంటి తప్పులు చేస్తాం, వీటన్నిటిని సరిదిద్దుకునే మార్గం ఏదన్నా ఉందా అంటే దిస్ ఓన్లీ. ఈ బుక్లో చెప్పిన విధంగా ఫాలో అవుతూ వెళ్తే మనం కొద్ది రోజుల్లో వి విల్ చేంజ్. మనం డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెడతాం. డబ్బు మన దగ్గర పెరగడం మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చెన్నైలో ల్యాండ్ కాగానే క్లాస్కి ఎంటర్ కాగానే వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి తినుర్రా నాయన అని చెప్పారు. తిన్నాము. ఫస్ట్ ఏం చెప్పారో తెలుసా? వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ విల్ అపియర్ అని చెప్పారు. వెన్ ద స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ విల్ అపియర్. ఓ మై గాడ్. మీరు సిద్ధంగా ఉంటేనే, మీకు ప్రాప్తం ఉంటేనే ఇది మీ దగ్గరకు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, ఇది ఒక్కొక్కసారి అరగంట కావచ్చు, గంట కావచ్చు, మీ ఇష్టం. మీరు ఎంతసేపు చూస్తారు అన్నదాన్ని బట్టి మీ జీవితంలో ఇష్యూస్ క్లియర్ చేసుకోవాలనుకుంటే తూచా తప్పకుండా పాటించండి. ఇట్ విల్ హెల్ప్ యూ. ఇక బుక్ కొనుక్కోవాలంటే బుక్ అమెజాన్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. మీరు ఈవెన్ యూ కెన్ ట్రై టు బై ఇన్ తెలుగులో కొనడానికి కూడా ప్రయత్నం చేయండి. తెలుగు మీకు కంఫర్టబుల్ అనుకుంటే తెలుగులోనే నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను తెలుగులో నా అనుభవాన్ని నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే నేను 2 సార్లు ఈ సెమినార్ అటెండ్ అయ్యాను, ప్లస్ మిలియనేర్ మైండ్ ఇంటెన్సివ్ సెమినార్స్ అటెండ్ అయ్యాను, అండ్ ఐ అటెండెడ్ ఎన్ఎల్పి మాస్టర్ ప్రాక్టీషనర్. నేను ఒక బుక్ రాశాను, సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్. కొత్తగా ఆలోచించండి, కోట్లు సంపాదించండి బుక్. ఓకే, సో దిస్ ఇస్ మై క్యాలిబర్. అండ్ ఫ్రెండ్స్, నేను దుబాయ్లో ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా చేశాను. దుబాయ్, ఖతార్లో. నేను ఈవెన్ మనీ రేకీలో 3 లెవెల్స్ కంప్లీట్ చేశాను. హీరెన్ రేకీ కంప్లీట్ చేశాను. ఐ అటెండెడ్ మెనీ ట్రైనింగ్స్. చాలా అంటే చాలా ట్రైనింగ్లు అటెండ్ అయ్యాను. లక్షల్లో ట్రైనింగ్లకు ఖర్చు పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ బుక్ స్టార్ట్ చేద్దామా? ఇంతకు సార్ ఫోటో చూపించలేదు, ఏదో మాట్లాడుతున్నారంటారా? ఓకే, ఐ విల్ షో యూ హిస్ ఫోటో. కనిపిస్తున్నారా? ఈయనే సురేష్ పద్మనాభన్ గారు, మై గురు. ఫ్రెండ్స్, 2001లో మేము అటెండ్ అయ్యాం హైదరాబాద్లో. తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత 2015లో అటెండ్ అయ్యాం. ఎందుకంటే ఇందులో మనీకి సంబంధించి మన దక్షిణాదిలో ఫస్ట్ స్టార్ట్ చేసింది సురేష్ పద్మనాభన్ గారు. సార్, విత్ యువర్ పర్మిషన్ నేను ఈ వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటున్నా. నేను మీకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టాను. ఐ హోప్ మీకు అందే ఉంటుంది. ఓకే సార్.
చూడండి. డియర్ అర్జున్, విష్ యూ హ్యాపీ రీడింగ్ అండ్ హ్యూజ్ సక్సెస్. సార్ ఎవరికో రాసిచ్చిన బుక్ నాకు దొరకడం నా అదృష్టం. ఈ అర్జున్ ఆయన ఎవరో నాకు తెలియదు. ఎందుకంటే ఆ సెమినార్లో అటెండ్ అయినప్పుడు నేను కొనాలనుకుంటే నాకు ఐ గాట్ దిస్ బుక్. ఓకే, సంతోషంగా నేను కొనుక్కున్నాను. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ బుక్. సారు ఏది చెప్పాలనుకుంటున్నారో అది మీకు అందాలని నేను ఆశిస్తున్నా. డెడికేటెడ్ టు ఆల్ దోస్ హూ లవ్ మనీ, టు దోస్ హూ లవ్ మనీ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్, అండ్ టు ఇండియా, మై మదర్ల్యాండ్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. డబ్బును ప్రేమించే వారందరికీ, ఈ పుస్తకం చదివిన తర్వాత డబ్బును ప్రేమించే వాళ్ళందరికీ, మరియు నా మాతృదేశానికి, ప్రపంచంలో ఒక గొప్ప దేశం, నా కృతజ్ఞతలు అని చెప్పి, అంటే డెడికేషన్. అంటే మనకే ఇస్తున్నాడు. సపోజ్ ఇఫ్ యు లవ్ మనీ, ఈస్ డెడికేటింగ్ దిస్ బుక్ టు యూ. అండ్ టు ఆల్ హూ లవ్ మనీ ఆఫ్టర్ రీడింగ్ దిస్ బుక్, అంటే అందరు ఈ బుక్ను కొన్న తర్వాత ప్రేమించే వాళ్ళందరికీ, మరియు మన మాతృదేశమైన భారతదేశానికి ఈ బుక్ను అంకితం చేస్తున్నా అని చెప్పారు సారు. అండ్ దిస్ షోస్ ఇస్ లవ్ టువర్డ్స్ అవర్ గ్రేట్ కంట్రీ ఇండియా. మన దేశంకు మీద అతనికి ఉన్న ప్రేమ, అభిమానాన్ని చూపిస్తుంది. లక్కీలీ సార్ హ్యాండ్ రైటింగ్ దొరకడం అదృష్టం. ఇగో సు హిందీలో రాశాడు సారు. రేష్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఒక లవ్ సింబల్ ఉంది, అండ్ సంథింగ్ లైక్ దిస్ ఒక యారో ఉంది. వీటన్నిటికి కూడా మీనింగ్ ఉంటుంది. ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ పేస్ట్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మనీ. డబ్బుకు సంబంధించిన ఒక సింబల్ను, అంటే ఒక నోటును కానీ ఒక కాయిన్ కానీ పెట్టండి. లెట్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బీయింగ్ రివర్బరేట్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ మనీ, లవ్. దిస్ ప్యూర్ స్టేట్ ఆఫ్ లవ్ విల్ త్రో ఓపెన్ ద ఫ్లడ్గేట్స్ ఆఫ్ మనీ ఫ్లో ఇన్ యువర్ లైఫ్ యాక్చువల్లీ. సో మీ జీవితంలోకి డబ్బు ఒక ఫ్లడ్ గేట్స్, అంటే ఒక డ్యామ్ ఓపెన్ అయింది అనుకోండి, ఎట్లా ఉంటుంది అలా ఒక ఫ్లడ్ లాగా మీకు వరదలాగా డబ్బు రావాలి మీ దగ్గరికి అని చెప్పి సారు చెప్తున్నారు. సో అక్కడ మీరు అంటించే నోటు మీ దగ్గర ఉంటే ది హైయెస్ట్. ఇప్పుడు మన హైయెస్ట్ ఏంటి? 500. See, just right now I have only 5 rupee, 10 rupees note. So 10 rupees note అతికించాను. ఓకే, మీరు కూడా ఇప్పుడు ఇలా చేయండి. డబ్బుకు ప్రతిరూపం, ప్రతినిధి అయినా ఏదో ఒక కాయిన్ కానీ నోట్ను కానీ ఇక్కడ స్టిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని చూస్తే మీకు ఏమనిపించాలి అంటే, లెట్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బీయింగ్ రివర్బరేట్ విత్ ఫీలింగ్స్ ఆఫ్ మనీ, లవ్. డబ్బు మీద మీకు ఎంత ప్రేమ రావాలంటే ఆ ప్రేమ మీ మొత్తం అణువణువు కణకణము మొత్తం డబ్బుకు సంబంధించిన ఆలోచనలే ఉండాలి. మొత్తం మీ బాడీ అంతా డబ్బుమయం కావాలి. అలా కావడం వల్ల మీ జీవితంలోకి డబ్బు ఒక ఫ్లడ్ గేట్స్, ఒక వరద ఒక్కసారి ఉధృతంగా వస్తే ఎలా ఉంటుందో అలా మీ జీవితంలోకి అనంతమైన డబ్బు రావాలని ఆశిస్తున్నారు సార్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్లో మీ ఫోటో పెట్టుకోండి. నేను నా ఫోటో పెట్టుకున్నాను, మీ ఫోటో పెట్టుకోండి. I love and accept myself as I am.
నన్ను నేను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాను. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ యాజ్ ఐ యామ్. అంటే నన్ను నేను ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తున్నాను. నాలో తప్పులుండొచ్చు, ఒప్పులుండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. వాటన్నింటిని కూడా నేను యాక్సెప్టింగ్. యు ఆర్ లుకింగ్ ఎట్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, యువర్ సెల్ఫ్. మీరు ఒక గొప్ప వ్యక్తిని, అత్యంత శక్తివంతమైన వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీరే. యు ఆర్ ద వన్. All the money that you have ever made or will make will originate from your personal powers. Connect deep within and manifest your ultimate potential. మీరు జీవితంలో సంపాదించిన డబ్బు అంతా మీ స్వయం శక్తితోటి, మీలో ఉన్న ఎనర్జీతోటే అది బయటకు వస్తుంది. మీలో ఉన్న పవర్ తోటే వస్తుంది. కనెక్ట్ డీప్ విత్ ఇన్ అండ్ మేనిఫెస్ట్ యువర్ అల్టిమేట్ పొటెన్షియల్. మీలో ఉన్న అనంతమైన శక్తితో, ఒక దివ్య శక్తితోటి మీరు కనెక్ట్ కండి. ఆ కనెక్ట్ అయితే ఏమవుతుంది? ఇట్ విల్ డూ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్. మీకు కావలసినంత డబ్బు వస్తుంది. మీకు ఎంత కావాలో అంత. అల్టిమేట్ పొటెన్షియల్ అంటే మీరు మీలోని అనంతమైన శక్తి, దివ్య శక్తితోటి, అంటే ఒక విధంగా అయితే ఆ పరమాత్మతోటి మీరు లింక్ అయితే యు విల్ గెట్ ఆల్ దట్ యు రిక్వైర్డ్ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ జీవితంలో మీకు ఎంత కావాలో అంత వస్తుంది. ప్లీజ్ పేస్ట్ ఎ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సుపీరియర్ పవర్, గాడ్, ఎగ్జిస్టెన్స్, యూనివర్స్. మీకు ఇష్టమైన దైవాన్ని, లేకపోతే మీరు ఏది అనుకుంటారో, శక్తి రూపం అనుకుంటారో, ఆ ఫోటోను నేను మహాలక్ష్మిని అతికించాను. ఎందుకంటే డబ్బు ఉండాలంటే మహాలక్ష్మి ఉండాలి కదా. సో మహాలక్ష్మిని నేను అతికించడం జరిగింది. ఐ ట్రస్ట్ ద పవర్ గ్రేటర్ దెన్ మీ టు మేనిఫెస్ట్ మై అల్టిమేట్ పొటెన్షియల్. అంటే నేను అనంతమైన ఆ శక్తిని, దివ్య శక్తిని నమ్ముతున్నాను. ఎందుకంటే నాలోని శక్తి అంతా బయటకు వచ్చి నేను కలలుగానే కలలన్నీ నిజమయ్యేందుకు నాలోని శక్తిని నేను నమ్ముతున్నాను. నా లక్ష్యాన్ని చేరేందుకు నేను హయ్యెస్ట్ అచీవ్మెంట్ సాధించడానికి అని చెప్తున్నారు. థింక్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అబండెన్స్ అండ్ వాస్ట్నెస్ ఆఫ్ అవర్ యూనివర్స్, గాడ్, ఎగ్జిస్టెన్స్, అండ్ లెట్ యువర్ లైఫ్ be guided at each and every point of your life. God want you to be rich and prosperous. శ్రీ ఆ సృష్టిని నమ్ము. ఆ సృష్టి, ప్రకృతి, విశ్వం, భగవంతుడు, మీరేమన్నా పేర్లు పెట్టుకోండి, అది మీ జీవితంలో అనుక్షణం, క్షణక్షణం మిమ్మల్ని గైడ్ చేస్తుంది. క్షణక్షణం మీకు మార్గనిర్దేశం చేస్తుంది. భగవంతుడు మిమ్మల్ని రిచ్ అండ్ ప్రాస్పరస్ అంటే బాగా ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్తున్నారు. సూపరా? ఓకే, శుక్రియా, థ్యాంక్ యూ, ధన్యవాద్. సో ఆథర్ యూ వాంట్ టు సే, అందరికీ కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాడు. నేను ధనాదం చదివేస్తాను. ఓకే, there are moments in my life when even word fail to express deep feelings of the heart. I know that this is one such moment in my life to express gratitude to the many known and also unknown hearts and minds. It is like capturing and captivating reflection of the
full moon in all its glory in small bowl of water. There are moments in my life when even word fail to express deep felt feelings of the heart. నా జీవితంలో కొన్ని క్షణాలను నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అలాంటి ఒక సందర్భం ఇది. I know that this is one of such moment in my life to express gratitude to the many known and also the unknown hearts and minds. అంటే నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు నా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను ఇక్కడ రాస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ క్యాప్చరింగ్ అండ్ క్యాప్టివేటింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫుల్ మూన్ ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ ఏ స్మాల్ బౌల్ ఆఫ్ వాటర్. ఒక్క చిన్న బౌల్ నీళ్ళలో చంద్రుణ్ణి చూస్తే, చంద్రుని ప్రతిబింబాన్ని చూస్తే ఎంతగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా నేను చెప్పే థ్యాంక్స్ అన్నది చిన్నది. బట్ ఐఎమ్ డూయింగ్ దట్. ఏ వ్యాక్ ఆన్ మై హెడ్, తల మీద ఒక్కటిచ్చు. ఓకే, ఏ గ్రేట్ జెన్ మాస్టర్ వన్స్ కాల్డ్ హిస్ మోస్ట్ ఇంటిమేట్ disciple suddenly in the middle of the night. The disciple was meditating outside the master's house. He came in almost immediately. ఒక జెన్ మాస్టర్ గారు అర్ధరాత్రి తన ఒక స్టూడెంట్ను బాగా అతి సన్నిహితంగా ఉండే ఒక విద్యార్థిని పిలిచాడంట. ఆయన వెంటనే వచ్చాడు. The master said, I had to call you urgently. నిన్ను అర్జెంటుగా లేపాల్సి వచ్చింది. All these years I have been hitting you with my stick. ఇన్ని రోజులు నిన్ను నా కర్రతో కొడుతూనే ఉన్నాను. Each time you got whacked, you learned something more on awareness. నేను దెబ్బపడ్డ ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉన్నావు. As I see it, you have reached వెరీ క్లోజ్ టు ద అల్టిమేట్ గోల్. అరే నాన్న, నువ్వు అల్టిమేట్ గోల్కు, నువ్వు ఒక పరమ లక్ష్యానికి, ఆఖరి లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు. బై టుమారో మార్నింగ్ యూ విల్ బీ బుద్ధ, ద ఎన్లైటెడ్ వన్. జ్ఞానోదయమైన వ్యక్తిగాను. జ్ఞానోదయం అయింది. ఎన్లైటెడ్ వన్ లైక్ బుద్ధ. సో నీకు జ్ఞానోదయం అయిపోతే నువ్వు బుద్ధునివి. సో ఐ హ్యావ్ టు ఇట్ యు వన్ లాస్ట్ టైం. నాన్న, అయితే రేపు నీకు జ్ఞానోదయం అవుతుంది, నిన్ను ఆఖరిసారిగా నేను కొట్టాలి అని చెప్తాడు. ద డిసైపుల్ స్మైల్డ్ ఆఫ్టర్ హియరింగ్ హిస్ మాస్టర్స్ క్యూరియస్ విష్. ఆయన అనగానే నిన్ను కొట్టాలనగానే విద్యార్థి నవ్విండు. హీ దెన్ బౌ డౌన్ టు టేక్ ద బ్యాక్. The master whacked him for the last time. చివరిసారిగా కొట్టండి గురుగారు అని చెప్పి వంగాడంట. కొట్టాడు. డీప్లీ ఓవర్వెల్మ్డ్, ద డిసైపుల్ టచ్డ్ ద మాస్టర్స్ ఫీట్ విత్ ఓవర్ఫ్లోయింగ్ టీయర్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇన్ని రోజులు తన దగ్గర విద్య నేర్చుకున్నందుకు శిష్యుడు ఆయన పాదాలను కన్నీటితో గడిగాడు, కృతజ్ఞతాభావంతో. The one who awakens you is a master. మనల్ని జాగృతం చేసిన వాళ్ళు మాస్టర్. మనం నిద్రావస్థలో ఉంటే మనల్ని నిద్ర మేల్కొల్పే వాళ్ళు గురువు. I see myself as a disciple who has realized his passion for money. నేను ఒక శిష్యుణ్ణి. ఆ శిష్యుడు ఎలా జ్ఞానోదయమైన శిష్యుడు. దేని గురించి జ్ఞానోదయం? ప్యాషన్ ఆఫ్ మనీ, ప్యాషన్ ఫర్ మనీ. డబ్బుకు సంబంధించిన జ్ఞానంలో ప్యాషన్. ఐఎమ్ నథింగ్ మోర్ దెన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ cathartic process. This book would, however,
be incomplete had it not been for the many loud people around me. అంటే ఈ బుక్ అనేది బయటకు రాకనే పోయేది. ఈ బుక్ ఎంతో మంది శ్రమ ఉంది ఇందులో అని చెప్తున్నారు. ఐ థ్యాంక్ దెమ్ ఇమ్మెన్స్లీ ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్ అండ్ అకేషనల్ వ్యాక్ ఆన్ మై హెడ్ టు అవేకెన్ మీ ఫ్రమ్ మై స్లాంబర్. నా నిద్రలో ఉండి, అంటే నేను నిద్రలో ఉంటే నన్ను కొట్టి కొట్టి లేపిన నా వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ పేర్లు చెప్పారు: సోనియా నజరత్, Lynn Karen and Kedarnath. I thank you for editing and proofreading this book, who helped me with your thoughts and ideas to give it a final shape. Without your support, this book would have still remained an unrealized dream. అంటే అంటే ఈ బుక్ మీరిచ్చిన సలహాలతోటి, సూచనలతోటి, మీరిచ్చిన ఐడియాస్ తోటి, మీరిచ్చిన ఎడిటింగ్ అంటే తప్పులు సరిదిద్దే క్రమంలో మీరు చేసిన సహాయానికి ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ అని చెప్తున్నారు. మీరు లేకపోతే ఈ బుక్కే రాకపోయేదని చెప్తున్నారు. ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్స్ ఎస్ మోహన్, హేమంత్ జంబాలే, జోజీవల్లి అండ్ రాధా సురేష్ ఫర్ గోయింగ్ త్రూ ద మ్యాన్స్క్రిప్ట్ విత్ ఎ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ టు చెక్ ఫర్ typographical errors and proofreading. You have added value to this book with your suggestions and ideas. మైక్రోస్కోప్ పెట్టుకొని చూసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తోటి చూసినట్టుగా టైపింగ్ ఎర్రర్లు, టైపింగ్ మిస్టేక్లు ఏం లేకుండా చూశారు. మీకు అందరికీ థ్యాంక్స్ అని వాళ్ళకి చెప్పారు. సూరజ అండ్ విబ్బు, ఏ బిగ్ థ్యాంక్ యూ ఫర్ మజిల్ టెస్టింగ్ ద బుక్ యూజింగ్ అడ్వాన్స్డ్ కెన్సియాలజీ. అంటే ఏంటంటే ఫిజికల్ బాడీ మూమెంట్ అంట, యూనివర్సల్ సర్క్యూటింగ్ ఫర్ సెల్యులర్ కాన్షియస్నెస్. అంటే ప్రతి కణము యాక్టివేట్ అయ్యేందుకు మీరు చేసిన ప్రయత్నానికి నా కృతజ్ఞతలు అని చెప్తున్నారు. ఐ మస్ట్ ఆల్సో థ్యాంక్ ఆకాష్ షా, ఆర్ఎస్ శర్మ, అతుల్ బావే, దీపక్ కుల్కర్ని, జి బాలాజీ, కైజల్, కృష్ణ అయ్యర్, కృష్ణ శర్మ, మాధవ్ అంబేకర్, మీనాక్షి శర్మ, రచన శర్మ, సంపత్ శ్రీధర్, ఉషా హరయాని, వైశాలి వార్నేకర్, విరాల్ మానేక్ ఫర్ దేర్ ఎంకరేజ్మెంట్ అండ్ కాన్స్టెంట్ మోటివేషన్. సి రచయితకు వీళ్ళందరూ సహాయం చేసిరు, వాళ్ళందరికీ థ్యాంక్ చెప్తున్నారు. The thousands of participants of my money workshop spread across the world have also greatly contributed to my understanding of money. నేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న మనీ వర్క్షాప్లో పాల్గొన్న నా పార్టిసిపెంట్స్ అందరి వల్ల కూడా నేను చాలా నేర్చుకున్నాను డబ్బుకు సంబంధించి. ఐ హ్యావ్ హర్న్డ్ మై క్రాఫ్ట్ వైల్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. అంటే నేను ఇంకా చాలా నా నైపుణ్యాన్ని పెంచుకున్నాను వీళ్ళతో మాట్లాడడం వల్ల అంటున్నారు. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఒక్కొక్కడు ఒక్కొక్క సమస్యతోటి వస్తాడు. ఆ సమస్యలన్నిటినీ తీర్చడానికి చేసే అంటే సొల్యూషన్ ఇచ్చే క్రమంలో నేను చాలా నేర్చుకున్నానని చెప్తున్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ ఆల్ ద వాల్యుబుల్ ఇన్సైట్స్, thoughts and ideas that they graciously shared with me. Thank you one and all. See, మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలకు సంబంధించిన వాల్యూస్, ఇన్సైట్స్ అంటే ఒక్కొక్క విషయం సూక్ష్మంగా ఉంటుంది, అలాంటివన్నీ చెప్పారు నాకని చెప్తున్నాడు. ద వెరీ కోర్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్, మై పేరెంట్స్ V.A. Padmanabhan and Mrs. Brinda Padmanabhan, my sister Anuradha, mother-in-law K.S. Buvaragan, for being a brother-in-law, being with me in good times and bad. I thank you for your prayers and blessings and support. మా అంటే వారి అమ్మా నాన్నకు, V.A. పద్మనాభన్ గారికి, బృందా పద్మనాభన్ గారికి, సిస్టర్కు అనురాధకు, బావగారికి, భువరాగన్కు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. వాళ్ళ
సపోర్ట్, మంచి చెడులో నాతో నన్ను వెన్నంటి ఉన్న నా మిత్రులందరికీ, నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు సార్. లాస్ట్ బట్ సర్టెన్లీ నాట్ ద లీస్ట్, ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ gratitude to all of you, my readers, for having trusted that all the money will add value to your life. చివరిది కాదండి, మీ అందరికీ ఈ బుక్ కొని, నమ్మి కొని, ఈ బుక్ మీ జీవితంలో మార్పు తెస్తుందని ఐఎమ్ సారీ, చదువుతున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు అంటున్నారు. నేను కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫార్వర్డ్. ఎందుకంటే ఈ ఇంట్రొడక్షన్ కథ టకటక ఉడగొట్టాలనే ఉద్దేశంతో, ఎంత టకటక అయినా ఎక్కువ టైం పడుతుంది. ఓకే, తప్పదు. ఫార్వర్డ్ బై మనీ. ఫార్వర్డ్ అన్నది ఎవరో ఒకరు రాస్తారు కదా పుస్తకములో. ఫార్వర్డ్ ముందు మాట అంటారు చూడండి, ఆ ముందు మాటను ఎవరు రాశారు తెలుసా? డబ్బురా, డబ్బురా, డబ్బు రాసింది. ఓకే, మోస్ట్ ఫార్వర్డ్ ఆర్ రిటర్న్ బై ఎమినెంట్ పర్సనాలిటీస్. గొప్ప వ్యక్తులతోటి ముందు మాట రాయించడం జరుగుతుంది. బట్ పర్సనాలిటీస్ కీప్ కమింగ్ అండ్ గోయింగ్ వైల్ ఐ am perhaps a constant factor in this constantly changing world. See, గొప్ప వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతుంటారు, కానీ నేను కాన్స్టెంట్గా ఉంటాను. ఈ మారుతున్న ప్రపంచంలో నేను ఉంటానని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? డబ్బు చెప్తుంది. థింక్ అబౌట్ ఇట్. వుడ్ యూ ఈవెన్ వాంట్ మీ టు నాన్ ఎగ్జిస్టెంట్? నేను లేకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి అంటుంది. ఎస్, మై ఫార్మ్స్ మే చేంజ్ బట్ మై ఎస్సెన్స్ విల్ నాట్. నా రూపాలు మారొచ్చు, కానీ రూపాలంటే రూపాలు కాదయ్యా, రూపం, ఫామ్ మే చేంజ్, కానీ నేను లేకపోతే కష్టం. ఓకే, మై ఫార్మ్స్ మే చేంజ్ బట్ ఎసెన్స్ విల్ నాట్. అంటే నా రూపాలు మారొచ్చు కానీ డబ్బు అనేది మాత్రం ఉంటుంది. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై సమ్ మిస్కాన్సెప్షన్స్ అబౌట్ మై సెల్ఫ్. డబ్బుకు సంబంధించిన, నాకు సంబంధించిన మిస్కాన్సెప్షన్స్ అంటే మనిషిలో పేరుకుపోయిన నెగటివ్ భావాలు కానీ ఐడియాస్ కానీ, నేను వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నా. అంటే వాటి గురించి వివరణ ఇవ్వదలుచుకున్నా. అంటే ప్రజలు మూర్ఖంగా ఒకటి అనుకుంటారు, అది తప్పు అని చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. హోమ్ ట్రూత్స్ విచ్ ఆట్ టు బి నోన్, రికగ్నైజ్డ్, అండర్స్టాండ్ అండ్ అప్లైడ్. అంటే చిన్న చిన్న సటిల్ మూమెంట్స్, అంటే విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఇంటికి సంబంధించిన విషయాలు నేను అర్థం చేపిస్తాను. ఐ హ్యావ్ చోజన్ సురేష్ పద్మనాభన్ యాజ్ ఏ మీడియం అండ్ త్రూ హిమ్ ఐ ఆమ్ గోయింగ్ టు కమ్యూనికేట్ సమ్ అమేజింగ్ ఆస్పెక్ట్స్ అండ్ సీక్రెట్స్ అబౌట్ మై సెల్ఫ్ టు ఆల్ ఆఫ్ యూ. సురేష్ పద్మనాభన్ను నేను ఒక టూల్గా, ఒక పరికరంగా వాడుకొని నేను నా గురించి ఏమేమి చెప్పదలుచుకున్నానో అన్నీ నేను మీతోటి చెప్పదలుచుకున్నా. నా గురించి, డబ్బు అనే నేను నా గురించి ఆశ్చర్యం గొలిపే విషయాలు ఎన్నో మీతో షేర్ చేసేదలుచుకున్నా. అంటే చాలా సీక్రెట్స్, రహస్యాలు నేను మీతో పంచుకోదలుచుకున్నాను అంటున్నా. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. I will keep connecting back to you very often through his e-books, CDs, books, lectures and workshops. ఓకే, నేను సురేష్ పద్మనాభం ద్వారా ఆయన సిడీల రూపంలో, పుస్తకాల రూపంలో, లెక్చర్ల రూపంలో, వర్క్షాప్ల రూపంలో మళ్ళీ మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తూనే ఉంటాను అని చెప్తున్నాను. There are lots of things, unsaid secrets, unspoken mysteries still awaiting to be discovered. చాలా విషయాలు ఇప్పటికీ మనకు తెలియని ఎన్నో విషయాలు చాలా గోప్యంగా, సీక్రెట్గా ఉన్నాయి. వాటన్నింటినీ అంటే ఇంకా అవి డిస్కవర్ కావాల్సింది ఉంది. అంటే ఇంకా కనుగొనబడలేవు, అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. యువర్ ఓన్ కాన్షియస్నెస్ విల్ కీప్ డిస్కవరింగ్ మోర్ అండ్ మోర్ సీక్రెట్స్ ఇన్ డ్యూ కోర్స్.
కాలక్రమంలో మీరు మీ కాన్షియస్నెస్ అంటే మీలో ఉన్న చైతన్యం వాటన్నిటిని కనుగొంటుంది కాలక్రమంలో అని చెప్తున్నారు. దిస్ యంగ్ ఆథర్ ఈస్ క్వైట్ గిఫ్టెడ్. నాట్ ఓన్లీ హ్యాస్ హీ రిటెన్ ద బుక్ బ్రిలియంట్లీ బట్ హీ ఆల్సో బిలీవ్స్ ఇట్ టు బీ ఎ బెస్ట్ సెల్లర్. అంటే ఈ పుస్తకాన్ని చాలా అందంగా మంచిగా రాయడమే కాకుండా ఆయన తెలివితోటి రాయడమే కాకుండా ఈ బుక్ బెస్ట్ సెల్లర్ అవుతుంది అని కూడా చెప్తుంది డబ్బు. అతను ఒక గిఫ్టెడ్ ఆథర్, ఒక అదృష్టవంతుడు. సమ్ ఆఫ్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ డిస్టర్బ్డ్ మోర్ అండ్ మోర్ బై వాట్ యు రెడ్. అంటే మీరు చదువుతున్న క్రమంలో మీ మైండ్ చాలా డిస్టర్బ్ కావచ్చు. ద మిస్టేక్స్ యు మేడ్ ఇన్ ద పాస్ట్ మే బీ రిఫ్లెక్టెడ్ క్వైట్ క్లియర్లీ. ఎందుకంటే పుస్తకం చదువుతున్నప్పుడు మనం చేస్తున్న తప్పులన్నీ కనిపిస్తుంటాయి. ఓ మై గాడ్, వాట్ ఐఎమ్ డూయింగ్, నేనేం చేస్తున్నాను రా అని చెప్పి మనమే మన మనసును డిస్టర్బ్ చేసే, మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. అవన్నీ క్లియర్గా మనకు కనిపిస్తుంటుంది. అంటే ఒక సినిమా చూపిస్తుంది, మన సినిమా హౌ అండ్ వాట్ వీఆర్ డూయింగ్ విత్ మనీ, మనం ఎలా డీల్ చేస్తున్నాం మనీని అని చెప్పి క్లియర్గా చూపిస్తుంటుంది. క్లియర్లీ మెంటల్లీ ఇట్ విల్ బీ ఏ డిఫరెంట్ స్టోరీ. ఇది ఒక కొత్త కథ, ఒక ప్రత్యేకమైన కథ. యు విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ రీడింగ్ ఆన్ అండ్ ఆన్. మీరు చదువుతూనే ఉంటారు. యు విల్ బీ టెంప్టెడ్ టు యాడ్ మెనీ ఇన్సైట్స్ యాజ్ యూ రీడ్. మీరు ఇంకా మీ కొత్త ఆలోచనలు, నూతన భావాలను దానికి యాడ్ చేయాలని కూడా చూస్తారు. ద అరేంజ్ ఇదేంటో నాయన కనిపిస్తలేదు. The strange beauty of Suresh work is that it gets you involved pleasantly. It is the stark truth of life seen from a powerful perspective. ఈ పుస్తకము సురేష్ యొక్క ఈ పని మిమ్మల్ని కళ్ళు తెరిపిస్తుంది. అంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతుంది, మీ జ్ఞానోదయం చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనం ఇట్లా ఆలోచించమురా అనే కొత్త కోణాలను మన ముందుకు తీసుకొస్తుంది. అండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ రీడింగ్ అండ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ పర్సనల్లీ యూ విల్ ఫీల్ అవేకెండ్ యాజ్ దో ఫ్రమ్ ఏ డీప్ స్లంబర్. ఈ పుస్తకం చదవడం వల్ల ఏమొస్తుంది, మీకేమొస్తుందంటే, ఓహో ఇన్నాళ్ళు నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను నిద్రలో ఉన్నాను. మన నిద్రను మేల్కొల్పుతుంది. ద స్టెప్స్ దట్ యూ విల్ టేక్ henceforth in the money world will be full of awareness and confidence. అంటే మీరు ప్రతి క్రియలో, డబ్బుకు సంబంధించిన ప్రతి యాక్షన్లో కాన్షియస్గా మీరు మెలకువతోటి ఉండి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్తున్నారు. అది కూడా ఆత్మవిశ్వాసంతో. దిస్ బుక్ ప్రామిసెస్ టు ఓపెన్ న్యూయర్ horizons ఫర్ యూ అండ్ equips with you with the skill necessary to conquer them. అంటే మీ జీవితంలో వచ్చే సమస్యలన్నింటినీ తేలికగా సాధించేలా మనకు ఈ బుక్ హెల్ప్ చేస్తుంది. I know you love me, but by the time you have read this book, you will also respect me. మీరు నన్ను ప్రేమిస్తారని తెలుసు, కానీ ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత నన్ను గౌరవిస్తారు కూడా. ఎవరంటున్నారు? డబ్బు అంటుంది. మై గెస్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు లవ్ రీడింగ్ ఐ లవ్ మనీ అండ్ ఆల్సో సురేష్.
అంటే నన్ను చదవడం అంటే బుక్కుని చదవడం కాదు, సురేష్ను కూడా చదువుతారు మీరు. ఇఫ్ యు గెట్ ఏ ఛాన్స్ టు మీట్ హిమ్, ఈజ్ ప్యాషనేట్ not just about me but also about making difference in the world. He loves people and wants them to love me as much as he does. ఒకవేళ మీరు సురేష్ గారిని కలిస్తే సంతోషం. అయితే ఏమంటున్నాడంటే సురేష్ చేసే సేవ మామూలు సేవ కాదు. సురేష్ ఏం చేస్తున్నాడు? ఈ స్ప్రెడ్డింగ్ టు లవ్ ద మనీ. డబ్బును నన్ను ప్రేమించే విధంగా చేస్తున్నాడు. ఒక వ్యక్తి డబ్బును ప్రేమిస్తున్నాడు అంటే he will not spoil money, he will not throw money, he will not just like that, he will not do any mistakes after knowing this. అంటే తన జీవితాన్ని తను ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకొని తన జీవితాన్ని ముందుకు నడిపించుకునే ఒక సక్రమమైన మార్గంలో పోవడానికి తను సురేష్ చేసే పని ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకే. ఎట్ వన్ పాయింట్ ఐ డిస్కవర్డ్ దట్ దేర్ ఆర్ మోర్ టు మీ దెన్ న్యూ అబౌట్. ఎట్ వన్ పాయింట్ ఐ డిస్కవర్డ్ దట్ దేర్ వాజ్ మోర్ టు మీ దెన్ యూ న్యూ అబౌట్. అంటే మీకు అంటే నాకేమనిపించింది అంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు చాలా తక్కువ తెలుసు దేని గురించి? డబ్బు గురించి. దో ఐ హ్యావ్ బీన్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, యూ హార్డ్లీ నో మీ. డబ్బు మీ జీవితంలో ఎప్పటి నుంచో ఉంది కానీ మీకేం తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ మనీ. నా గురించి మీకేం తెలియదు అంటుంది. తెలిస్తే ఇన్ని తప్పులు ఎలా చేస్తాం మనం? అవునా కాదా? Even if you think you know me, you know misconstrued by the beliefs floating around about me. డబ్బు గురించిన ఎన్నో అపోహలు మిమ్మల్ని అసలు నిజాన్ని తెలుసుకోకుండా చేస్తున్నాయి కావచ్చు. టేక్ అనదర్ లుక్ ఎట్ మీ అండ్ యూ విల్ రియలైజ్ పొటెన్షియల్ అండ్ పవర్ ఆఫ్ ట్రూత్. నన్నొక్కసారి చూడు, నిజాన్ని తెలుసుకో. Okay, I won't be any longer. The truth shall prevail. Know the truth, speak the truth, share the truth, and truth shall set you free. అబ్బా, వరంగల్లో ఒక ప్రొఫెసర్, ఆర్ఈసీలో పనిచేసే ఒక ప్రొఫెసర్ గారు కాలేజీకి వచ్చారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆ టైంలో నా దగ్గర ఒక డైరీ ఉంది. డైరీ ఉంటే, సార్ కెన్ యూ గివ్ సమ్ ఆటోగ్రాఫ్ అంటే ఆయన రాశాడు. ఏం రాశాడు? సత్యం బ్రూయాత్ ధర్మం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం. ఓ మై గాడ్, నాకు ఇంకా గుర్తుంది. నిజం చెప్పు, సత్యం చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పు అని చెప్పారు. సో సత్యమే రాజ్యం వెళ్తుంది, సత్యమే ముందుకు పోతుంది తప్ప ఇవన్నీ డ్రామాలు విల్ నాట్ హెల్ప్. ఓకే ఓకే సో ఇది లాస్ట్ చాప్టర్. లెట్ us start with the end. How would life be if you knew the end at the start? మన చివరి క్షణం మనకు తెలిస్తే ఎలా ఉంటుంది? మన జీవితం మనకు లాస్ట్ తెలిస్తే ఎలా ఉంటుంది? సో ఎట్ ద వెరీ స్టార్ట్ ఐ want to give you a framework within which the whole book can be read. Thus, from the very first page, you can start getting results, which is the main intention of the book. చూడండి, మనకు చివరి క్షణం తెలిస్తే మనం ఏముంటాం? మనం ఎట్లా ఉంటాం? అలర్ట్గా ఉంటాం కదా. సో అలానే మీకు ఫస్ట్ పేజ్ నుంచి రిజల్ట్స్ రావాలి అంటే బాగా అలర్ట్గా ఉండండి. ఇదే మన ఆకర్షణ అన్నట్టు ఉండండి అని చెప్పి
author intention. It was a hot summer day and a group was traveling across the desert. One of the group members got separated from the group. ఇది హాట్ సమ్మర్, అది చాలా వేడి ఉండే ఎండాకాలం, అంటే ఎక్కువ హాట్గా ఉన్న టైం. ఒక గ్రూప్ ఎడారిలో ప్రయాణం చేస్తుంది. అందులో ఒక వ్యక్తి వాళ్ళ నుంచి ఆ గ్రూప్లోంచి తప్పిపోయాడు. Alone, weary and really scared, he dragged his feet in the sand and was almost losing consciousness due to lack of water. పాపం నీళ్లు లేకపోవడం వల్ల కాళ్ళు లాక్కపోతున్నాయి, బాడీలో ఎనర్జీ లేదు, దాహంతో పరితపించిపోతున్నాడు, ముందుకు పోతున్నాడు, బ్రతుకు జీవుడా అన్నట్టుంది. ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. He could almost see his end coming towards him. ఇంకా చావు దగ్గరకు వచ్చిందిరా బాపు అనుకుంటున్నాడు. అయిపోయిందిరా నా పని, నమ శివాయ అనుకుంటున్నాడు. He could almost see his end coming towards him. Suddenly he saw a hand pump and slowly moved towards it. ఇలాంటి క్షణంలో, ప్రాణమే పోతుంది అనుకునే క్షణంలో అతని కొంత దూరాన ఒక బోరింగ్ కనిపించింది, హ్యాండ్ పంప్. ఇంకా దాని దగ్గరికి వెళ్ళాడు. He was very happy to see. He saw a hand pump and slowly moved towards it. He was very happy to see a glass filled with water. ఆ పంపు దగ్గరికి వెళ్ళేసరికి ఒక గ్లాస్ నిండా నీళ్లున్నాయి. When he was about to drink the water, he noticed a small board on which was written, "This is a magical glass of water, so don't drink this water." పాపం వాడు బాగా దాహంతో ఉన్నాడు కదా, ఈజ్ అబౌట్ టు డ్రింక్, ఇంకా తాగుదాం అనుకునేసరికి అక్కడ ఒక నోటీస్, ఒక పేపర్ మీద ఇలా రాసిందంట. ఇవి చాలా ప్రియమైన అంటే ప్రీసియస్, చాలా విలువైన, అద్భుతమైన మిరాక్లస్ వాటర్. సో ఈ గ్లాస్ వాటర్ను నువ్వు తాగకు అని ఉందంట. ఏంట్రా నాయన, ఇక్కడ ప్రాణం పోతుంది, నీళ్ళు ఉన్నాయి, ముంగట నీళ్లు పెట్టుకొని తాగొద్దంటావు, వాట్ ఈస్ దిస్? బుర్ర పనిచేయదు కదా. కానీ ఒక్క క్షణం ఆగాడు మనోడు. This is a magical glass of water, so don't drink this water. Pour the water into the valve of the hand pump. చూడండి ఏం చెప్తుండంటే, ఆ వాల్వ్లో నీళ్లు పొయ్యిరా బాబు, ఇవి నీవు తాగకు. ఏంటి, ఏమా పిచ్చిలేసిందా? ఉన్న నీళ్లు తాగకంటావు, ఏమి రాత ఇది? ఇవి తాగద్దా? నేను తాగితే నేను బ్రతుకుతానయ్యా, ఈ నీళ్లు తాగకమంటారేంటి అంటే, ఈ బోరింగ్లో పొయ్యి, ఆ వాల్వ్లో పొయ్యి అని చెప్పింది అక్కడ. A small board on which was written, "This is a magical glass of water, so don't drink this water. Pour the water into the valve of the hand pump." ఆ హ్యాండ్ పంప్లో పోయి, వాల్వ్లో పోయి, wait for a moment. When you pump, you will have lot of water coming through the hand pump. అరే నాయనా, ఈ నీళ్లు పోసిన తర్వాత కొద్దిసేపు ఆగు. ద మూమెంట్ యు పంప్, నువ్వు ఎప్పుడైతే పంప్ చేయడం మొదలెడతావో, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ వాటర్, చాలా అంటే చాలా నీళ్ళు వస్తాయి రా అని చెప్తుంది ఆ నోటీస్. ఆ బోర్డు మీద అలా రాసి ఉంది. స్మాల్ బోర్డ్ ఆన్ విచ్ వాజ్ రిటెన్, "This is a magical glass of water, so don't drink this water. Pour the water into the valve of the hand pump. Wait for a moment. And when you pump, you will have lot of water coming through the hand pump." అద్భుతంగా ఫుల్ నీళ్ళు వస్తాయిరా బాబు,
కకృతిపడి ఈ నీళ్ళని తాగకు అని చెప్పి ఆ బోర్డు మీద రాసి ఉంది. ద పూర్ మ్యాన్ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ సచ్ ఎ టెర్రిబుల్ డైలమా బిఫోర్. ఇలాంటి డైలమా అంటే తాగాలా వద్దా, తాగాలా వద్దా, తాగాలా వద్దా అనే సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ ఆయన జీవితంలో ఎప్పుడు రాలే. వాట్ వాజ్ హీ టు డూ? ఏం చేయాలి? ఏ మచ్ నీడెడ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇన్ హిస్ హ్యాండ్ సీమ్డ్ మోర్ ప్రైస్లెస్ దెన్ ద అబండెంట్ వాటర్ అండర్ ద గ్రౌండ్. భూమిలో ఉన్న బోరింగ్ లోపల ఉన్న నీళ్ళ కంటే ఈ ఉన్న గ్లాసులో ఉన్న నీళ్ళే చాలా ప్రీసియస్, చాలా విలువైనవి అనుకున్నాడు. బట్ సంథింగ్ మేడ్ హిమ్ పోర్ ద వాటర్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్. అందులో ఏదో ఆలోచన వచ్చింది, అమ్మ ఎట్లాగూ చచ్చేది, ఇప్పుడు కాకపోతే రేపు చస్తాము, ఓకే లెట్ మీ పోర్, నీళ్ళు అందులో పోద్దాం అని ఏదో ఒక ఆలోచనతోటి అందులో పోశాడు. ఈ స్టార్టెడ్ టు పంప్ చేయడం మొదలెట్టాడు. 1 2 3 1 2 పడుతున్నాడు, నో వాటర్. హీ బిగేన్ టు కర్స్ హిమ్సెల్ఫ్. అయిపోయిందిరా దరిద్ర, ఉన్న నీళ్ళు కూడా పోగొట్టుకున్నావు, చావు నీ అమ్మ. ఎట్లా సి హ్యూమన్ మైండ్ సేస్ లైక్ దట్. 1 2 3 నో వాటర్, 4 5 6 నో వాటర్, 4 5 6 అగైన్ నో వాటర్. He cursed the person who had written silly instruction. వాడెవడు రాశాడో వాడిని తిట్టుకోవడం మొదలెట్టాడు, వాడిని శాపించడం మొదలెట్టాడు. దున్నపోతుగా, దృష్టుడా, ఎందుకు ఇలా రాశావురా? అక్కడ ఎవడు రాశాడో వాడిని, ఎవడో రాశాడు తెలియదు, వాడిని మాత్రం శపించడం మొదలెట్టాడు మన హీరో. ఆల్ ఆఫ్ సడన్ he heard gargling gush and lo and behold, అనుకోకుండా చిన్న గడగడ అనే సౌండ్ వచ్చి ఒక్కసారి నీళ్ళు రావడం మొదలెట్టేసింది. దేర్ వాజ్ స్పార్క్లింగ్ వాటర్ పోరింగ్ ఇన్ అబండెన్స్ ఫ్రమ్ ద హ్యాండ్ పంప్. ఒక్కసారి ఓ మై గాడ్, బీ లో అండ్ బీహోల్డ్, ఊపిరి ఆపేశాడంట ఆ సౌండ్ మీద. ఒక్కసారి నీళ్లు రావడం మొదలెట్టాయి వరదలాగా. ఈ డ్రాంక్ ఇస్ హార్ట్స్ కాంటెంట్ అండ్ ఆల్సో ఫిల్డ్ సమ్ ఫర్ హిస్ జర్నీ. తనకు కావలసినంత తృప్తిగా నీళ్లు తాగి, తనకు కావలసిన ఇంకా కొన్ని నీళ్లను కూడా డబ్బాలోనో పక్కన పట్టుకున్నాడు, మొదలెట్టాడు తన ప్రయాణాన్ని. He also filled the glass with water as instructed. అంటే వాడు ఏం చేశాడు, ఇవి నీళ్లు పోయు, నీకు నీళ్ళు వస్తాయి, వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గ్లాస్లో నీళ్లు నింపు అని చెప్పాడు. ఇన్స్ట్రక్షన్లో ఉంది, అక్కడ ఆ బోర్డు మీద రాసి ఉంది, కార్డ్బోర్డ్ మీద. అదర్వైజ్ ద మిరాకిల్ వుడ్ స్టాప్. ఎందుకంటే ఈ నీళ్లు పోస్తే తప్ప ఆ నీళ్లు రావు కనుక ఈ అద్భుతమైన నీరు నీకు రావాలి అంటే ఈ నీళ్లను, ఈ గ్లాసును నింపి పెట్టాలి బిడ్డ అని అక్కడ రాసి ఉంది. సో ఈ టర్న్ టు లీవ్, ఈ పాస్డ్ అండ్ వెంట్ బ్యాక్ టు ద బోర్డ్ వేర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ వెర్ రిటన్, టుక్ ఎ చాక్ అండ్ రోట్ జస్ట్ 2 words. సో అక్కడ రాసున్న దాని ప్రకారం గ్లాసులో నీళ్లు నింపాడు. నింపి ఆ నోటీస్ బోర్డు వంక చూశాడు. తన చేతిలో ఉన్న, తన దగ్గర ఉన్న ఒక చాక్ పీస్ తోటి దాని మీద ఒక 2 words రాశాడు. ఆ 2 words ఏంటో తెలుసా? దిస్ వర్క్స్, ఇది పని చేస్తుంది అని రాశాడు. ఏం చేశాడు? ఇది పని చేస్తుంది అని రాశాడు. ఓ మై గాడ్. నాట్ ఆల్ హ్యావ్ ద కరేజ్ టు టేక్ రిస్క్స్. అందరికీ ఇలాంటి రిస్క్ తీసుకునే ధైర్యము, మనశ్శక్తి ఉండదు. Henceforth, people would never doubt its reality
రిలయబిలిటీ అండ్ ద మ్యాజిక్ వుడ్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఎందుకంటే అక్కడ దిస్ వర్క్స్ అని రాశాడు కదా, అటు తర్వాత ఎవరు వచ్చినా కానీ ఇది పనిచేస్తుంది అని నమ్మి వాళ్ళు అందులో నీళ్లు పోయడం, పంపును కొట్టడం, తర్వాత నీళ్లు రావడం, తాగడం, వెళ్ళడం, ఇది జరిగిపోతుంది. ఓకే, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఫ్రెండ్స్, ఐ ఆమ్ ద పర్సన్ హూ డ్రాంక్ ద ఫస్ట్ గ్లాస్ ఆఫ్ టెక్నిక్స్ అండ్ వాజ్ కన్విన్స్డ్ దట్ దీస్ టెక్నిక్స్ వర్క్స్. ఆ ప్యాసింజర్ లాగానే, ఆ గ్రూపులో వ్యక్తి లాగానే నేను డబ్బుకు సంబంధించిన గ్లాస్ ఆఫ్ వాటర్ను ఫస్ట్, ఐ ఆమ్ ద పర్సన్ హూ డ్రాంక్ ద ఫస్ట్ గ్లాస్ ఆఫ్ టెక్నిక్స్. ఆ ఫస్ట్ గ్లాస్ టెక్నిక్ అంటే నేను నేర్చుకున్నాను, నేను త్రాగాను. అండ్ కన్విన్స్డ్ దట్ దీస్ టెక్నిక్స్ వర్క్స్ అంటే నేను చెప్పబోయే ఈ పుస్తకంలో రాసిన టెక్నిక్స్ పనిచేస్తాయని నమ్మి రాశాను ఈ బుక్ అని చెప్తున్నారు. ఈ టెక్నిక్స్ పని చేస్తాయి మీరు ఇంప్లిమెంట్ చేస్తే. I went on to share this amazing treasure of knowledge with thousands of people all over the world. The participants of my money workshops became confident about dealing with money and transformed into happier individuals. ప్రపంచమంతా తిరిగి నేను నేర్చుకున్న ఈ టెక్నిక్స్కు, నేను తాగిన ఈ టెక్నిక్స్కి, నేను నేర్చుకున్న ఈ టెక్నిక్స్ ప్రపంచమంతా తిరిగి నేను చాలామంది పార్టిసిపెంట్స్కు బోధిస్తున్నాను. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఐశ్వర్యవంతంగా, ఆనందంగా, సంతోషమయం చేసుకున్నారు అని చెప్తున్నారు రచయిత. ఐఎమ్ సర్టెన్ దట్ లైక్ దెమ్ యూ టు విల్ డిస్కవర్ ద సేమ్ కంక్లూజన్ దట్ ద టెక్నిక్స్ వర్క్. వాళ్ళందరిలాగే మీరు కూడా ఈ పుస్తకంలో ఉన్న టెక్నిక్స్ను ఉపయోగించుకుంటే మీ జీవితం కూడా మారుతుంది. ఈ టెక్నిక్స్ పనిచేస్తాయి. మై బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ, బట్ లెట్ మీ రిమైండ్ యూ, ఫర్ దీస్ టెక్నిక్స్ టు వర్క్ యూ హ్యావ్ టు వర్క్. పుస్తకాలు కొనడం కాదండి, పుస్తకాలు కొనడం కాదు, అందులో చెప్పిన వాటిని ఆచరిస్తేనే, ఈ టెక్నిక్స్ మీరు ఆచరిస్తేనే, అనుసరిస్తేనే మీకు ఈ పుస్తకం వల్ల లాభం వస్తుంది, మీ జీవితాలు మారుతాయి అని చెప్పి రచయిత చెప్పడం జరిగింది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, రేపటి నుంచి రోజు అంటే చాలా చిన్న చిన్న మ్యాటరే ఉంటుంది, చిన్న చిన్న మ్యాటర్. ఈ చిన్న మ్యాటర్నే చెప్తాను. దాదాపు ఒక 10 పేజీలు 15 పేజీలు, ఒక్కొక్క పేజీ 1 నిమిషం 2 నిమిషాలు, ఎక్కువ అరగంట అయ్యేలోపు నేను ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు డబ్బులు అందుబాటులో ఉంటే ఈ బుక్ తెప్పించుకోండి. ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంగ్లీష్, మీకు ఇంగ్లీష్లో అర్థం అవుతుంది, ఎస్సెన్స్ మిస్ కావద్దంటే ఇంగ్లీష్ కొనుక్కోండి, లేదంటే తెలుగు కొనుక్కోండి. మీరు ఏ భాషలో కంఫర్టబుల్ ఉంటే ఆ భాషలో చదవండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్. ఈ విషయాన్ని నేను సురేష్ పద్మనాభన్ గారికి ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. వారి అంగీకారం ఉంటుందని ఆశిస్తున్నాను. దీనివల్ల నాకు వచ్చే లాభం కంటే ఆయన అందించే ఈ టెక్నిక్ ఎక్కువ మందికి చేరి ఎక్కువ మంది తమ జీవితాలను సంతోషమయం చేసుకుంటారని ఆశిస్తూ నేను ఈ ప్రోగ్రామ్, ఈ బుక్ రీడింగ్ వర్క్షాప్ అండ్ రివ్యూను చేయాలి అని నిశ్చయించుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు ఈ బుక్ రీడింగ్ వర్క్షాప్కు సంబంధించి మీకు సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి.
ఓకే. థ్యాంక్ యూ.